జన్వాడలో 111 జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు. అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారాబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అందని. అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇడిచిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. లైవ్ 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 నేను కూడా యాడ్ అయినా, నేనే యాడ్ అయినా లైవ్ లో. నువ్వు కూడా హాయ్ చెప్పు ఒకసారి. ఈరోజు మా అందరికి కూడా పండగ ఉంది. బిర్యానీలు తెప్పిస్తా ఉన్నాము చిన్నపాప పేరుతోటి. మా టీం అంతా కూడా ఈరోజు ఫుల్ మంది ఎయిర్లై పారుతుంది. అంటే ఇక బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము. వాళ్ళకి అఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం అఫీషియల్ గా ఇచ్చేది, అన్అఫీషియల్ గా పారుతుంది. ఆల్రెడీ వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు, ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ చెప్పాడు ఏంటంటే మీ వాళ్ళకి తెప్పిస్తాను అని అడిగిండు. లేదు బాబు మీరు టెన్షన్ పడకండి తెప్పిస్తాము అంటే బిర్యానీలే కాదు అది కూడా తెప్పిస్తా అని చెప్పారు. తెలంగాణలో మందు అవుతారు కానీ తాగుబోతులు కాదు. మందు తాగేటోడు వల్ల తాగుబోతు కాదు. బాగా డిప్రెషన్లో ఉన్నాడు కొద్దిగా ఎక్కువ తాగుతాడు. ఈ ఫారెన్ లిక్కర్ తాగేటోళ్ళు, తర్వాత ఈ కొంచెం కాస్ట్లీ లిక్కర్ ఇండియన్ స్కాచ్ తాగేటోళ్ళు వీళ్ళు ఒక మ్యాక్సిమం తాగితే 2 పెగ్గులు తాగుతారు లేదా 3 పెగ్గులు తాగుతారు. ఇదేంటంటే చాలా సెటిల్మెంట్స్ మందు దగ్గర అవుతాయి. ఇది ఒక కల్చర్ తెలంగాణలో. అరే వెనకటి నుంచి ఉంది అది. ఎందుకు అని అంటే రాజుల కాలం నుంచి ఉంది. ఇక్కడ రాజులు పరిపాలన చేశారు, బ్రిటిష్ వాడు చేయలే కదా. ఇప్పుడు 600 సంవత్సరాలు ఇక్కడ రాజులు పరిపాలన చేశారు. సురాపానం అనేది వెనకటి రాజుల కాలంలో వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? టర్కీ నుంచి, ఇస్తాన్బుల్, ఆ తర్వాత పక్కనే ఉన్న ఉజ్బెకిస్తాన్. నిజాములు పుట్టింది ఉజ్బెకిస్తాన్, అసబ్జాయి వంశం ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చింది. వాళ్ళు చేసుకున్న అమ్మాయిలంతా టర్కీ రాజు పిల్లలు. లాస్ట్ నిజాం కూడా 7వ నిజాంకి 2 కొడుకులకు టర్కీ ప్రిన్స్ పిల్లల్ని. ఈ కల్చర్ అక్కడ ఉంది. రెండవది తెలంగాణలో ఈ బ్రాండీలు అవి తాగిన లేదు. ఇక్కడ అంతే ఏంటంటే ఈతకళ్ళు, తాటికళ్ళు మొదటి నుంచి ఉంది. అది సాయంత్రం అయిందంటే శ్రమను మర్చిపోవడానికి కష్టజీవులంతా తాటివనంలో పోతారు, కూర్చుంటారు, తాగుతారు, ఇంటికి పోతారు. గౌడ్స్ కాదు ఒక ప్రధానమైన వృత్తి కదా. దాంతో ఏమన్నా ఆరోగ్యాలు పడైతే దాంతో నిశా అవుతుంది. కళ్ళు ఒకటే కదా మన దగ్గర, అన్ని తాగుతాయి. అన్ని తర్వాత వచ్చినాయి కదా, ఇవి ఎవరితోనే వచ్చినాయి. ఇది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత అక్కడ కళ్ళు తాగరు, ఏది తాగరు. అక్కడ మద్యపాన నిషేధం కూడా ఉండే కదా. అవును. అయితే అదే ప్రకాశం పంతులు దించేసింది దానికోసం కదా, మద్యపాన నిషేధం కావాలని చెప్పేసి ఆయన దించేసి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫారెన్ లిక్కర్లు ఇవన్నీ ఆ బ్రిటిష్ కాలంలో వాడు తీసుకొచ్చినాయి ఇక్కడికి. ఆ స్కాచ్లు అక్కడి నుంచి వచ్చి స్కాట్లాండ్ ఎక్కడ ఉంటుంది? అక్కడనే బ్రిటిష్ లండన్ పక్కనే ఉంటుంది. లండన్కు 45 మినిట్స్ ట్రైన్ రూటు. స్కాట్లాండ్ వాళ్ళ కల్చర్ కదా అది. ఆ కల్చర్ని తీసుకొచ్చిండు, మన మీద రుద్దింది ఎవరు? తెలంగాణలో కళ్ళు, సారా, ఇప్పసారా, కళ్ళు, తర్వాత తాటికల్లుతో పాటు ఈతకళ్ళు, ఈ 3 ఉండేటి. మనకు పర్మిటెడ్ తెలుసా ఈతకళ్ళు. తర్వాత ఇది ఇప్పసారా ఎక్సైజ్ యాక్ట్లో ఇప్పసారా పర్మిటెడ్. ఎందుకంటే ఇది వెనకటి నుంచి ట్రెడిషనల్గా వచ్చింది. కానీ వీళ్ళు వచ్చినాక ఇప్ప పువ్వు దొరికితే వాళ్ళు కేసులు మొదలు పెట్టారు. ఆ ఇప్ప చెట్లు అన్నీ పోయినాయి. వాటిని పెంచడానికి ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. కానీ ప్రకాష్ మీరు ఒక మాట చెప్పారు, 2 బాటిల్స్ కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు, అది ఎక్సైజ్ యాక్ట్ అని. ఆ లెక్కన తెలంగాణలో చాలా మంది మీద కేసులు అయితే ఈ లెక్కన ఎవరిల్లు చెక్ చేసినా అయితే
ఎందుకు తెలుసా? ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి. ఉమ్. నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఎంతమంది విల్లాస్కి వెళ్ళినాం, ఫ్రెండ్లీగా పోతాం కదా మనం, అన్ని విల్లాల్లో బార్ ఉంటుంది. అదొక ఫ్యాషన్. అవును, బార్ సెటప్ అనేది బార్ సెటప్ లేకుండా విల్లా ఉండదు. కఠినోడే పెడతాడు కదా. మున్సిపల్ జిహెచ్ఎంసీకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు స్ట్రక్చర్ ఇస్తారు కదా, లోపల ఆర్కిటెక్చర్ ఇచ్చింది, అలా బార్ ఉంటుంది కదా. బార్లో సీసాలు లేకుండా ఉంటాయి. బాటిల్స్. తర్వాత నువ్వు ఫ్లైట్లో దిగి వస్తుంటావు, వచ్చినప్పుడు నీకు 2 బాటిల్ కొనడానికి వాడు అవును, అనుమతిస్తాడు. గోవా పోతే మామూలుగా తీసుకొస్తారు కదా. ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు, భార్యాభర్తలు. వాళ్ళు ఎన్ని తెస్తారు? మనిషికి 2 అంటే 4 వస్తే 8 తెస్తారు. వాడు ఇస్తాడు కదా అక్కడ. అవును, తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నేరం అది. మరి ఏం చేయాలి? తెచ్చి బయట పెట్టాలి. అందుకే ఆ చట్టాన్ని సవరించాల్సి ఉండే. అయితే ఇప్పుడు మన పిల్లలకు బర్త్డే ఫంక్షన్, శారీ ఫంక్షన్ దగ్గర నుంచి 21 దినం కూడా మందు లేకుండా అయితే లేదు. ప్రతిదీ మందు లేకుండా అకేషన్ కూడా అవసరం లేదు కొన్నిసార్లు. పక్కనే సపరేట్ రూమ్ ఉంటుంది. అయితే అవి పర్మిషన్ తీసుకొని పెడతారు. ఇది ఫంక్షన్ హాల్లో చేసేది పర్మిషన్ తీసుకొని పర్మిషన్ పెడతారు. కానీ ఇంట్లో జరిగేటివి ఇంట్లో అది కల్చర్. అది దాన్ని ఏంటంటే అది బ్రాండీ విస్కీ అనేది బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆంధ్ర ద్వారానే మనకు వచ్చింది. మన తెల్లగళ్ళు, మన ఇతకళ్ళు, మన ఇప్పకళ్ళు పోయింది. అంటే సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసంలో ఇది కూడా ఒకటి. ఓకే. రెండవది, అది మన మీద రుద్దిన్లు వాళ్ళు. ఎందుకు రుద్దిన్లు? బ్రిటిష్ వాళ్ళు ఎందుకు రుద్దిన్లు? అది మన ఆంధ్ర వాళ్ళు సమైక్య పాలకులు ఎందుకు రుద్దిన్లు? ఎక్సైజ్ యాక్ట్ ఎందుకు అట్లా 2 పార్టీలకే పరిమితం చేసిండ్లు అని అంటే, ఇప్పుడు 2 పార్టీల కంటే ఎక్కువ తీసుకుంటే ట్యాక్స్ కట్టాలి. పర్మిషన్ పట్టిస్తారు వాడు. మా ఇంట్లో పార్టీ పెట్టుకుంటున్నా, మందు పార్టీ పెడుతున్నా అంటే బాటిల్లో లెక్క చెప్పాలి. వాడు వచ్చి చెక్ చేస్తాడు. నువ్వు ఇండియన్ స్కాచ్ టీచర్స్ అనో లేకపోతే బ్లాక్ డాగ్ అనో పెడతావు, ఇక్కడికి వచ్చేవారు జానివాకర్ అనుకో, దాని మీద పెనాల్టీ ఎత్తారు వాడు. నువ్వు ఎక్కడి నుంచి కొన్నావు, ఎయిర్పోర్ట్ నుంచి కొన్నా కూడా వీనికి లెక్క ముందు చెప్పాలి. నువ్వు ఎక్కువ పార్టీలు ఉంటే పెనాల్టీ, ట్యాక్స్ కట్టాలి దానికి. అది ట్యాక్స్ ఇన్కమ్ కోసము ఇదొకటి పెట్టింది. 2 బాటిళ్ళ కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు పొలిటికల్గా కేసులు పెట్టాలంటే ఈ చట్టం వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ ఇంట్లో ఎవ్వరు కూడా పర్మిషన్ తీసుకొని మందు పార్టీ పెట్టారు. ఇప్పుడు పర్మిషన్ తీసుకోలేదండి కేసు. అదే కదా, అంటే ఇంట్లో కూడా పర్మిషన్ తీసుకునే అలవాటు ఉందా? పోనీ ఇప్పటిదాకా ఈ 56లో సమైక్య రాష్ట్రం వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది ఇంట్లో పర్మిషన్ తీసుకొని పార్టీ పెట్టింది?